మా ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు హెచ్ఎన్ కాలంలో జరుగుతున్నటువంటి విశ్వకర్మ వనభోజనాలకు విచ్చేసినటువంటి మనందరి ప్రీత నాయకులు హైటెక్ ఎమ్మెల్యే గౌరవనీయులు వివేకానంద గారికి హృదయపూర్వకంగా స్వాగతం చెప్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమం ఉద్దేశించి ఒక తమ అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కొంపల్లి మున్సిపల్ చైర్మన్ శ్రీశైలం యాదవ్ గారికి, మరి వేదిక అలంకరించిన పెద్దలందరూ కూడా పేరు పేరున, మరి వెంకటేశ్వర స్టార్ట్ చేసి మూల వరకు చెప్పొచ్చు, మా చారి వరకు అందరికీ పేరు పేరున ఫస్ట్ అండ్ లాస్ట్ చెప్పిన అందరికీ వేదిక పోయినారు. అందరికీ పేరు పేరున ఇక్కడ వచ్చేసినటువంటి సోదరి మనందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈ సందర్భంగా మీకులో మీ అందరి యొక్క ఆశీర్వాదంతో, మీ అందరి యొక్క సహకారంతో, మీ అందరి యొక్క అండదండలతో తెలంగాణ రాష్ట్రంలోనే హైయెస్ట్ మేయర్తో గెలిచిన మీ అందరికీ కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా చేతులెత్తి నమస్కరించి శిరస్సు ఉంచి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి గత ఎన్నికల్లో కానీ అంతకుముందు కూడా మా వెన్నంటే ఉండి ముందుకు నడిపిస్తూ మీరు కూడా మీ స్థాయిలో అందరూ కూడా నాయకులు చాలామంది వేదిక పైన చాలామంది నాయకులు ఉన్నారు. కమలాకర్ గారితో చూసుకుంటే, చారి సాబ్ తెలుసుకుంటే, మన కిషోర్ గారితో అందరూ కూడా అనేక రకాలుగా, బాలబ్రహ్మచారి అందరూ కూడా వేదిక పైన పెద్దలందరూ కూడా అనేక రకాలుగా అనేక స్థాయిలో పైన ఉన్న వాళ్ళు కానివ్వండి, కింద ఉన్న వాళ్ళు కానివ్వండి, అందరూ కూడా అనేక హోదాల్లో ప్రజలకు సేవలు అందిస్తూ పనిచేసుకుంటూ మరి మీరు కూడా మంచి పేరు తెచ్చుకుంటూ నాకు కూడా మంచి పేరు తెచ్చి మరి ముందుకు నడుస్తున్న తరుణం ఇది. మనందరూ కూడా ఒకటే ఒక కోరిక, కమ్యూనిటీ హాల్కి ఒకటి స్థలం నియోజకవర్గ స్థాయిలో తీసుకుంటే బాగుంటుందని చెప్పి ఒక బలమైన కోరిక చాలా రోజుల నుంచి కూడా ఉన్నది. ఇది తప్పకుండా గతంలోనే తీసుకున్నాం, అన్ని కూడా సమీకరించుకున్నాం. దురదృష్టవశాత్తు మనం కొన్ని ఓట తేడాతో ప్రభుత్వం కోల్పోవాల్సి వచ్చింది కాబట్టి సంవత్సరం వరకు పెండింగ్ పడ్డది. మొన్ననే ఫైల్ అనేది తీపించినాను. బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి 20 గుంటల స్థలాన్ని కేటాయించాలా, దాంట్లో 5 గుంటలు అంటే సుమారు 600 మనవి చేస్తాను. అది కలెక్టర్ గారినే పెండింగ్ పడిపోయింది. దాన్ని కూడా ఏ రకంగా మరి దాన్ని పర్స్యూ చేసి ఏ రకంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలో ఆలోచన చేస్తూ ఉన్నాం. తప్పకుండా సరైన సమయం తీసుకొని ఆ పని కూడా చేద్దామని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. అయితే ఇప్పుడే కొంపల్లి నుంచి వచ్చేటప్పుడు కూడా అందుకే నేను చైర్మన్ గారు నయంబడి తీసుకొని పట్టుకొని వచ్చిన. అక్కడ కూడా చక్కటి మరి బ్రహ్మం గారి శ్రీ పోతులూరు వీరబ్రహ్మం గారి ఆలయ నిర్మాణానికి కొంపల్లికి సంబంధించినటువంటి విశ్వకర్మీయులు అందరూ కూడా చాలా సంవత్సరాల నుంచి కూడా గత 2.5-3 దశాబ్దాల నుంచి కూడా అక్కడ చైర్మన్ శ్రీశైలం యాదవ్ గారికి ఎంతో చేదోడు వాదోడు ఉంటున్నారు. వారికి ఆలయం కట్టుకుంటా అంటున్నారు. మరి ఏదైనా చేయాలన్నప్పుడు ఒక స్థలాన్ని కూడా సేకరించుకుని, అక్కడ అవకాశం ఉంటే ఆ స్థలాన్ని కూడా సేకరించుకుని ఆలయ నిర్మాణం చేసుకుంటూ 2 స్లాబ్లు పూర్తయిపోయి గుడి కూడా దాదాపు దగ్గర పూర్తిగా వస్తుంది. ఆలయాన్ని కూడా ఇప్పుడు చూసి వస్తూ ఉన్నాం. కాబట్టి వారికి కూడా మన ధన్యవాదాలు, ఎందుకంటే ఇక్కడ మన గుడి కడుతుంది కాబట్టి దాని తరఫున వారు కూడా మన ధన్యవాదాలు తెలియాలి. కాబట్టి ఇప్పటికే చాలా కాలమైంది కాబట్టి నేను మీ అందరికీ కూడా కొంచెం చెప్పనక్కర్లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చదువుకున్న వాళ్ళు లేటెస్ట్ అప్డేట్ డైలీ ఏమవుతుందని ప్రతిరోజు మీడియా ద్వారా కానీ, సోషల్ మీడియా ద్వారా కానీ, పత్రికల ద్వారా కానీ తెలుసుకుంటా ఉన్నాం. కాబట్టి కొత్తగా చెప్పి మిమ్మల్ని ఏదో చేస్తాను కాదు, కానీ కొద్ది నా బాధ మాత్రం చెప్పదలుచుకున్నాను. నేను గత 30 సంవత్సరాలు సంఘంలో తిరుగుతున్నాను. యాక్చువల్లీ నేను ముద్రాస్తంగా రాకపోయేవాడిని అనుకోకుండా ఆనాటి పరిస్థితుల్లో నరసింహారావు గారు మీకు అందరికీ ఐడియా ఉంటుంది, మాజీ అధ్యక్షుడు ముద్రా సంఘం. అలాగే ఎన్ లక్ష్మీనారాయణ గారు, నెల్లి లక్ష్మీనారాయణ గారు మీకు తెలుసు, మాజీ మేయర్ గారు. వారితో నేను 40 ఏళ్ళ కింద అనుకోకుండా ఒక మీటింగ్ పోవడం జరిగింది. వాళ్ళు మాట్లాడిన తర్వాత అయితే మన సంఘం కార్యకర్తలు ఏదైతే ఉన్నారో వాళ్ళు మార్చేయడం ఏదో ఒక పెద్ద మీటింగ్ పెట్టి అరేంజ్ చేసుకొని అందరిని పిలిచి కట్టకట్టుగా వాళ్ళు పిలిచి చెప్పాలి అందరికీ. అక్కడ నిజాం కాలేజీ మీటింగ్ పెడితే ఆ మీటింగ్లో అనుకోకుండా పిట్ల కృష్ణ గారు ఆనాటి పరిస్థితుల్లో మన ఇంటర్నల్ మాట్లాడిన కొద్ది మనకు పడక దీన్ని ఎవరు చేస్తాడో తెలియకుండా మీరు రాసిచ్చా. జగన్నాథరావు గారు, డిప్యూటీ సీఎం గారు, మీరు ఎవరినైనా చేయండి అధ్యక్షుల్ని, ఒకే సంఘం ఉండాలి, 2 సంఘం ఉంటే వీళ్ళు చీలిపోతే చెడిపోతాం, అన్యాయం అవుతాం, కాబట్టి ఇప్పటికే నష్టపోతున్నామని చెప్పి అందరం రాసిచ్చాం. ఆనాటి ఆ జి జగన్నాథ్ ఇంట్లో మాజీ మంత్రి పి చంద్రశేఖర్ గారు, ఆనాటి ఎమ్మెల్యే గారు ఎన్ లక్ష్మీనారాయణ గారు, నరసింహనాయుడు గారు, మాణికరావు గారు, నేను, విట్లకృష్ణ గారు, రాష్ట్రంలో ఉన్న పెద్ద నాయకులు కూర్చొని ఒక లెటర్ రాసిచ్చాం. అన్నా మీరు ఎవరినైనా చేయండి, ఒకే ఒక సంఘం ఉండాలి,
గుజరాత్ సంఘం అంటే ఒకటే ఉండాలి. మనమంటే రాష్ట్ర రాజకీయాల్లో ప్రభావితం చేయగలుగుతాం, మనమంటే భయపడాలి, ఆ రోజు తీసుకురావాలనుకుంటున్నాం. కాబట్టి మీరు ఎవరి చేసినా మాకు అభ్యంతరం లేదని చెప్పి అందరూ రాసిచ్చిన తర్వాత ఇద్దరు ఎమ్మెల్యే మనం అంటాం, కొట్టుకునేది మనము, చచ్చేది మనము, సాయంత్రం వాళ్ళు మందు కొడతారు. ఆ ఎమ్మెల్యే సాయంత్రం మందు కొడతారు, మనమేమో వాళ్ళ గురించి కొట్టుకుని వస్తా ఉన్నాం. జై ముద్రాజ్, జై ముద్రాజ్, జోహార్ పోలీస్ కిష్టయ్య, జోహార్ పోలీస్ కిష్టయ్య, తెలంగాణ తొలి అమరుడు పోలీస్ కిష్టయ్యకు జై ముద్రాజ్, జై ముద్రాజ్, జై ముద్రాజ్.